జై భీమ్ అన్న అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ సమతామూర్తి సైన్ దగ్గరికి వచ్చాను. అంటే ఏం జరుగుతుందంటే సమత ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కదా, ఇక్కడ కులవర్ణ భేదం ఉంది ప్రజ. నేను అందుకనే ఇది నీకు ఫస్ట్ ఫోటో పెట్టి తర్వాత డిస్కషన్లోకి వచ్చిన. ఏంటిదంటే ఇది చాలా అంటే సమతామూర్తికి ఎవరైనా సేవ చేయాలనుకున్నా, ఎవరన్నా అది తెలుసుకోవాలనుకున్న వీళ్ళు ఏమంటే ఎస్సీ ఎస్సీ బీసీలకు వేరే శిక్షణ గదులు, వర్ణ వేదన బ్రాహ్మణ వైశ్యులకు వేరే, క్షత్రియులు మళ్ళా వీళ్ళు అంత ఉండరు నార్మల్, ఇక శుద్ధులకైతే నీచంగా పెట్టింటారు. ఇది మన ఏంటిది ఇక్కడ మన శుద్ధుడు అనడానికి మనం ఏందో తెలుసుకోవడానికి మనుస్మృతి ప్రకారంగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శుద్ధుడు ఈ 4 వర్ణాలకు క్వాలిటీ కావాలి. మనకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ 4టిని వదిలేద్దాం. కింద శుద్ధుడు మనం కింద చూద్దాం. శుద్ధుడు అంటే మీనింగ్ ఏంటంటే దీంట్లో ఎస్సీ ఎస్సీ బీసీలు కూడా ఇందులోకి వస్తారు. ఈ భారతదేశంలో కులం అయితే పెద్ద బూటకము. ఎందుకు అంటే ఒక్క దగ్గర ఒక కులం ఉండదు. ఇది ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కేరళ పోతే బీసీలు అవుతారు, ఇక్కడ యాదవులు గౌడ్స్ ఇక్కడ బీసీలు అయితే కేరళ పోతే వీళ్ళు ఎస్సీలు అవుతారు. ఇక్కడ వీళ్ళెవరైనా అది ఇక్కడ ఒడ్డరి వాళ్ళు ఇక్కడ బీసీలు, మన కర్ణాటక పోతే వీళ్ళు ఎస్సీలు. ఇట్లా చాలా క్యాస్టులు భారతదేశంలో అన్నీ చేంజ్ చేసుకున్నాయి. కానీ చేంజ్ కానీ ఒక బాపన కూడా, ఈ బాపనలో కూడా రాజస్థాన్లో బ్రాహ్మణ్స్, వీటికి వచ్చి మన తెలుగు 2 రాష్ట్రాల్లో పాయకాలు కడుగుతారు. వాళ్ళ వృత్తిని బట్టి వీళ్ళు గొప్పతనం అనుకుంటే మరి వాళ్ళు పాయకాలు కడిగేటోళ్ళే కదా. మా కులాలను బట్టి మాకు వేరే శిక్షణలు ఎందుకు, స్టాచ్యూ అని అంత పెద్దగా పెట్టుకున్నారు మహనీయుడని. కానీ అతని దగ్గర కూడా మళ్ళీ ఇట్లా అది కుల భేదం ఏంది నచ్చలేపోయా నాకైతే. స్వతంత్ర పోరాటం కోసం వచ్చిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు కానీ, ఇట్లా భగత్ సింగ్ కానీ, ఇట్లాంటి చాలామంది ఉన్నారు. మనకు సాయిబాబాను కూడా నాకు చాలా ఇష్టం. సాయిబాబా వాళ్ళు కూడా చాలా ఈక్వల్గా ఉంటారు. కానీ ఇట్లా అంటారు. ఇట్లా కొంతమందిని చూసిన ఒక పిల్లల్ని, ఒక 800-900 మంది పిల్లల్ని, వాళ్ళకు చదువు సందేహం బాల్యం నుంచి ఇక్కడ ఉండిపోయినటువంటి ఆయన ఏందో ఏం నేర్పిస్తారో తెలియదు. కానీ అదే కావచ్చు, అందుకనే కావచ్చు ఇక్కడ నేర్చుకునే కావచ్చు. ఇటు మన శివుడిని తిడతారు, ఇక్కడ సమ్మక్క సారక్క అదేమన్నా బ్రహ్మకు పుట్టిందా అని. అయ్యా సమతామూర్తి ఇట్లా చెప్పిండా?